పిఠాపురం దర్శనం అయ్యాక మా నెక్స్ట్ జర్నీ సామర్లకోటకి కంటిన్యూ అయింది. ఈ చిన్న టౌన్ స్ట్రీట్ సింపుల్ గా కనిపించినా కూడా ఇక్కడ ఒక వేల సంవత్సరాల చరిత్ర ఉన్న శైవ క్షేత్రం ఉంది. ఇది శ్రీ కుమారమ భీమేశ్వర స్వామి దేవస్థానం. ఆ పరమశివుడికి సమర్పించిన పవిత్ర పంచరామ క్షేత్రంలో ఒకటి. ఈ టెంపుల్ ఈస్టర్న్ చాళుక్య సమయంలో దాదాపు వేల సంవత్సరాల ముందు నిర్మించబడింది నమ్ముతారు. గుళ్ళో నడుస్తుంటే పెద్ద స్టోన్ వాల్స్ మరియు విశాలమైన ప్రాంగణం, ఈ ప్లేస్ ని చూస్తూ ఉంటే ఒక పురాతన కోట లాంటి ఫీలింగ్ వస్తుంది. నేను ఇక్కడ కొంచెం లేట్ గా వచ్చాను, చీకటి పడిపోయింది, ఇంకా రోజంతా తిరుగుతూ కొంచెం టైర్డ్ గా కూడా ఉన్నాను. అందుకే టెంపుల్ అంత డీటెయిల్డ్ గా వీడియోలో కవర్ చేయలేకపోయాను. డే టైంలో విజిట్ చేస్తే మాత్రం ఈ టెంపుల్ యొక్క గ్రాండియర్ మరియు అట్మాస్ఫియర్ ని ఇంకా బాగా అనుభవించగలను అని అనిపిస్తుంది. ఈ ఆలయంలో ప్రధానంగా పూజలు అందుకునే దేవుడు శ్రీ భీమేశ్వర స్వామి. పురాణాల ప్రకారం రాక్షసుడు తారకాసురుడు దగ్గర ఉన్న శక్తివంతమైన ఆత్మలింగం 5 భాగాలుగా విరిగిపోయింది. తారకాసురుణ్ణి కుమారస్వామి సంహరించిన తర్వాత ఆ ఆత్మలింగం యొక్క 5 భాగాలు 5 ప్రాంతాల్లో ప్రతిష్ఠించారు. ఆ 5 ఆలయాలు ఈరోజు పంచారామ క్షేత్రాలు అని పిలుస్తారు. ఆ 5 క్షేత్రాలలో సామర్లకోట ఒక క్షేత్రం. ఇక్కడ ఒక భాగం ప్రతిష్ఠించబడింది. అందుకే ఈ క్షేత్రాన్ని కుమారామం అనే పేరుతో ప్రసిద్ధి చెందింది. ఇక్కడ ఉన్న భీమేశ్వర స్వామి లింగం చాలా విశేషమైనది. దాదాపు 14 అడుగుల ఎత్తు ఉన్న ఈ శివలింగం ఆలయంలో ఉన్న 2 అంతస్తుల వరకు పైకి విస్తరించి ఉంటుంది. ఈ ప్రత్యేకత వల్ల సామర్లకోటలో ఉన్న భీమేశ్వర లింగం పంచారామ క్షేత్రాల్లో అత్యంత విశిష్టవంతమైనదిగా భావించబడుతుంది. టెంపుల్ కాంప్లెక్స్ లో ఒక పవిత్ర కోనేరు లేదా పుష్కరిణి కూడా ఉంది. ఈ టెంపుల్ ట్యాంక్ దగ్గర ఉన్న ఒక శివలింగానికి భక్తులు స్వయంగా అభిషేకం చేయవచ్చు. కోనేరు నుండి ఒక బిందెలో నీళ్లు నింపుకొని ఆ శివలింగంపై అభిషేకం చేస్తారు. ఇది చాలా సింపుల్ అయినా చాలా స్పిరిచువల్ అనుభవంగా నాకు అనిపించింది. నా విజిట్ కొంచెం షార్ట్ గా మరియు చాలా హరీగా ఉన్నా కూడా ఈ టెంపుల్ యొక్క చరిత్ర మరియు స్పిరిచువల్ అట్మాస్ఫియర్ చాలా స్ట్రాంగ్ ఇంప్రెషన్ ఇచ్చింది. మీ అందరికీ ఈ సామర్లకోట టెంపుల్ చిన్న దర్శనం నచ్చితే దయచేసి వీడియోని లైక్ చేయండి. ఇలాంటి టెంపుల్ జర్నీస్, ఇంట్రెస్టింగ్ ప్లేసెస్ చూడాలనుకుంటే ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమః శివాయ.